దానిలో ఉదాహరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్లి రైతుల్ని పరామర్శిద్దామని వెళ్ళారు. కేసు పెడుతున్నారు. ఓకే, కేసు పెట్టారు. ఏ నిబంధన ఉందంటారు? ఎలక్షన్ నిబంధన ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, 1,00,000 మందిని పోజేశావు, ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టావు, విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టావు. ఎవరు పెట్టమన్నారు నేను? నీకు దీనికి ఈ ఎన్నికల కోడ్ అడ్డం రాదా? రాజకీయ నాయకులు వచ్చి అక్కడ ప్రసంగాలు చేశారు, అవి అడ్డం రావా? వారిపై నువ్వు కేసులు పెట్టవా? కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టాలా, పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి, లోకేష్ మీద పెట్టాలి. ఆ మీటింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎలక్షన్ కమిషనర్ కూడా మేము చెప్తా ఉన్నాం, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే వీళ్ల మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఒక ఫోటో, ఒక విగ్రహం ఉంటేనే దానికి గుడ్డలు చుడుతున్నావే. అదే రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగంలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా చేశావు? ఇది తప్పు అనేటువంటి చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ కూడా హెచ్చరిస్తున్నాం, వారిపైన కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, ఉద్యోగులు తీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క వాళ్ళని కూడా ఉద్యోగం నుంచి తీసివేయాల. కానీ రాటు 2.5 లక్షల మందిని ఒకేసారి తోసవతలు పెట్టేశారు వాలంటీర్స్ ని. బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి వైన్ షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్ అందరినీ తోసవతలు పారేయటం జరిగింది. మరలా ఇప్పుడు తీసుకుంది ఈ ఫైబర్ కార్పొరేషన్ లో. దీన్ని ఏం చేస్తారో తెలియదు. మూసేస్తారా, ఉన్నటువంటి వాళ్ళని ఇంటికి పంపిస్తారా, తెలియనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఉన్నాయి. ఇది సరైనటువంటి కాదన్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ ఈ సంస్థని మెరుగుపరిచేటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతిలో వెళ్లాలా. అవసరమైతే ఎక్స్పర్ట్స్ ని సంప్రదించాలి. అంతేగాని వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేద్దామని, మీ కేసులు ఎత్తేసుకుంటానికి గాను ఈ సంస్థని మీ జేబు సంస్థలాగా వాడుకుంటే మాత్రం కుదిరే పరిస్థితి లేదు. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తా ఉన్నా.